విరాజేలకు అరే తల్లి ఆ పాపికులు అప్పులు ఎక్కడ ఉన్నారో అరే తల్లి పాపికులు అప్పులు ఎక్కడ ఉన్నారో అరే తల్లి ఆ పాపికులు అప్పులు ఎక్కడ ఉన్నారో అరే తల్లి ఆ పాపికులు అప్పులు ఎక్కడ ఉన్నారో అరే తల్లి విరాజేలకు నడు నడవే పోడు నడవామే కన్నా తల్లి 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 నడు నడవే పోడు కడుపులో తలబెట్టేరాను నడవామే కన్నా తల్లి 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 కడుపులో తలబెట్టేరాను తల్లి ఇక మనం కార్తీక నవతకు పోవాలి కదా విరాజేలకు అదే విధమే పోనాము ఆనందమాయేనకు అదే విధమే పోనాము అవనిలో నా కార్తీకులను పరశురామ అదే విధంగానే పోదాము ఆ కార్తీక రాజులను సరే పదండి మమ విడిచి పోదావా మా యొక్క తల్లిలో 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 మమ విడిచి పోదావా నిన్ను విడిచి మేమింగా నిందామనేమో నిన్ను విడిచి మేమింగా నిందామనేమో నిన్ను విడిచి మేమవుతా తల్లి మమ్మ సకాని తల్లి మమ్మ అక్కడి తల్లి మమ్మ అక్కడి అమ్మ సకాని తల్లి మమ్మ అక్కడి అమ్మ సకాని తల్లి మమ్మ అయ్యముగా ఇస్తా ఉంటే ఆనందంగా ఇస్తా ఉంటే ఆనందమాయనమ్మ నిజముగా ఇస్తా ఉంటే ఆనందమాయనమ్మ నిజముగా ఇస్తా ఉంటే ఆనందమాయనమ్మ నిజముగా ఇస్తా ఉంటే మాట్లాడితే మీరు రైల్లో వచ్చాక మాకు ఆనందంగా ఉంది కదా, చాలా సంతోషంగా ఉంది కదా. ఇప్పుడు పోతున్నావు అంటున్నావు కదా, మీ ఇంట్లో ఇప్పుడు ఉండదు మీ ఇంట్లో ఇప్పుడు ఉండదు మా జని అమ్మగారు మీ ఇంట్లో ఇప్పుడు ఉండదు క్షముతో మళ్ళీ వచ్చు శ్రీకారు చేయకండి క్షముతో మళ్ళీ వచ్చు శ్రీకారు చేయకండి క్షముతో మళ్ళీ వచ్చు ఓ సాయమ్మ కోశయ్యలారా మా యొక్క తల్లి ఇప్పుడు ఉండదు, మళ్ళీ తర్వాత పంపిస్తా, అప్పుడు క్షేమంగా మీటే ఉంచుకోండి.
కోచయ్య, లచ్చమ్మ గారు, సాయమ్మ గారు, నేను మాత్రం నా కుమారుని వెంట ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను. తల్లి, నువ్వు రాకముందు మాకు దరిద్రం ఉండే కదా, మేము వచ్చిన తర్వాత చాలా మంచిగా ఉన్నది. సరే సరే మళ్ళీ వచ్చి తల్లి మళ్ళీ వచ్చు తల్లి మరి ఎదురాకండమ్మా మళ్ళీ వచ్చు తల్లి తల్లి మా తల్లి మళ్ళీ వస్తుంది. మీరు ఊకే ఎదురు రాకండి, పక్కకు తిరగండి, తురగండి, మేము వెళ్ళాలి. మీరు ఆంజనేయులకు అమ్మ నాయన పోయి వస్తూ సమ్మతిగా ఇందరమ్మా అమ్మ నాయన పోయి వస్తూ సమ్మతిగా ఇందరమ్మా అమ్మ నాయన ఉండారమ్మ సమ్మతిగా నిలుపుకొని సాధ్యంగా పూజించరమ్మా సమ్మతిగా నిలుపుకొని సాధ్యంగా పూజించరమ్మా ఓ కోచయ్య, సాయమ్మ గారు, మీరు మాత్రము తప్పకుండా నా యొక్క పూజ చేస్తూ ఉండండి. మీకు ధనము ధాన్యం అలాగే ఉంటుంది. సరే తల్లి. మాతాకి ఎప్పుడు మా ఆత్మలోన తప్పగా మీరుంటారమ్మా, 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 ఎప్పుడు మీ ఆత్మలోన ఇప్పుడే మమ్ములది ఇప్పుడే దీవించి మమ్మల గొప్పవారమ్మా, ఇప్పుడే దీవించి మమ్మల గొప్పవారమ్మా, ఇప్పుడే దీవించి మమ్ముల గొప్పవారమ్మా, ఇప్పుడే దీవించి మమ్మల గొప్పవారమ్మా, ఎప్పుడే దీవించి మమ్ముల తల్లి ఎప్పుడు మా మధ్యలోనే ఉంటారు కానీ మమ్మల్ని దీవించి గొప్పవారం చేయం కదా. మీరు ఆంజనేయులకు ఆపద్మాడకండి అవనిలో నాయకుడు మీరు ఆపద్మాడకండి అవనిలో నాయకుడు
దారిద్రము చూపేరమ్మ దారిద్రము చూపేరమ్మ ధరణిలోన ఎప్పుడు నేను దారిద్రము చూపేరాను ధరణిలోన ఎప్పుడు నేను పూజయ్య సాయమ్మ గారు మీరు మాత్రం ఎప్పుడు అబద్ధం ఆడకండి. ఒకవేళ అబద్ధం ఆడినట్టయితే మీరు ఇదే దరిద్రంలో ఉంటారు కదా. సరే తల్లి మీరు పోయేదాము తల్లి చల్లవాడండి తల్లి ఆ పాపి కూడా ఎక్కడ ఉన్నారో తల్లి పాపి కూడా ఎక్కడ ఉన్నారో తల్లి గుణముతోడు రక్తము తీసి మీరు పదమూడు ఎప్పుడు పదవే తల్లి ఆ పాపి కూడా ఎక్కడ ఉన్నారో పదవే తల్లి తల్లి రేణుకాయలమ్మ ఇక ఆ యొక్క పాపి క్రోధాత్మని ఎచ్చడలో వాళ్ళు మాత్రం చూపించినట్టయితే వారిని హతమర్చి వారి జగత్తులోని పాదములు కలిగారు. రాజయ్యలకు ఎటులా జయంతోరా ఎటులా జయంతోరా పాపగారి తీర్పులను ఎటులా జయంతోరా పాపగారి తీర్పులను ముట్టను నాకు ఎటులా జయంతోరా కుమారతో పరశురామ వారితో నువ్వు ఎలా జయించుతావని నాకు భయం కలుగుతున్నది కదా. అంత ధైర్యవంతురాలు బంతురావణ తల్లి రాని అంత ధైర్యవంతురాలు బంతురావణ తల్లి రాని అంత ధైర్యవంతురాలు పూతలంబురాలు తల్లి పూతలంబురాలు తల్లిలో మంత్రమున కాదు మర్మము అమ్మా రాజైనకు నడవనా నా చేత కాదు నడు ప్రాణం తలవాడుతుండే అడుగు అడుగు ఒక్కయానట మనమాడుతుండేను
ఎడా దూరమవుతుండే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినట్లయితే నా ప్రాణం తడబడుతున్నది కదా. నేనెత్తో పొందురది కన్నా తల్లి నీతో పొందురాలే కన్నా తల్లి నేనెత్తో పొందురాలే చిన్నితో చూడాలి గులో చంద్రగోమమ్మ చిన్నితో చూడాలి గులో చంద్రగోమమ్మ చిన్నితో తల్లి నేనున్నాను కదమ్మా నిన్ను మోయడానికి. నేను ఎత్తుకుంటాను పదా రాజాలకు చిన్ని కుమారా పుత్ర ఉన్నమా చంద్రుని ఉన్నవురా చిన్ని కుమారా పుత్ర ఉన్నవారి నువ్వు చూసినట్లయితే పుణ్యమా చంద్రుని మోదాడు కనబడుతున్నావు. నీతో ఏమైతే కుమారక నిన్నెత్తో కొందూరమ్మి నువ్వు పైన కన్నా తల్లి నిన్నెత్తో కొందూరమ్మి నువ్వు పైన కన్నా తల్లి నిన్నెత్తో కొందూరమ్మి కలగుండా కూర్చుందమ్మ నువ్వు పైన కన్నా తల్లి కలగుండా కూర్చుందమ్మా నువ్వు పైన కన్నా తల్లి కలగుండా కూర్చుందమ్మా తల్లి ఏలికయ్యా నేను నా భుజం పైన కూర్చుని కదకుండా కూర్చున్నామా నేను తీసుకుంటున్నాను. కుమారక పరశురామ ఇక వెళ్ళిదాం పద.
కార్తీకురాడా అనండి కోపమరికమాయే మిమ్మల్ని పట్టించుకుంటే రాలా కోపమరికమాయే మిమ్మల్ని పట్టించుకుంటే రాలా కోపమరికమాయే మిమ్మల్ని పట్టించుకుంటే రాడా కోపమరికమాయే మిమ్మల్ని పట్టించుకుంటే రాలా పాపగారి కార్తీకున్నారా మా తల్లి తండ్రిని బట్టి వారు వీరైనా అయితే మిమ్మల్ని పాప వల్ల నా వీళ్ళ గుడ్డలతో నీళ్ళు ముక్కలు చేస్తాను ఒక్కొక్కరు చిన్ని బాలుడవురా నీకు వంద బాలుడవురా చిన్ని బాలుడవురా నీకు వంద బాలుడవురా చిన్ని బాలుడవురా నీకు వంద బాలుడవురా నీవు కళ్ళ మదము చేసి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఇప్పుడు నిమిషంలో పాప గారి కార్తీకున్నారా పాప గారి మీకు ప్రారంభిస్తాడు నీ ఖడ్గం నీ తలపై వచ్చుచున్నది చూడుము అడుగుతున్నారేమిటిగా రండి నా గంగా దగ్గర ఐదు ముక్కలు చేస్తాను నీవు కదిలి వచ్చినవురా నీవు కదిలి వచ్చినవురా కదిలి వచ్చినవురా నీకు కదిలి వచ్చినవురా నిన్ను సంవరించు బాలా బాలక చూడుము నువ్వు చిన్న బాలుండవని మేము ఊరుకుంటాము లేనిచో నిమిషం లోపల నేను ఇప్పుడే వదిలుతుము జయవేల స్వామివారికి
మాకు పరగసల్పవేరా పట్టి చూసువేరా బాలక పసిపోరడమని ఊరుకున్నచ్చో నీవు అధికంగా మాట్లాడుతున్నావు ఇప్పుడే దుర్జనము చూడు పాపములకు ఆ యొక్క తండ్రి మాత్రమే దించినారు కదా మిమ్మల్ని కూడా అదే విధంగా దించారు జాగ్రత్తలు సామవారికి తల్లిలో లేక నీరు తండ్రిని చంపితిమి తల్లిలో లేక నీరు తండ్రిని చంపితిమి తల్లిలో లేక నీరు తండ్రిని చంపితిమి నిన్ను దృశ్యగా స్వామివారికి బాలక నీ యొక్క తల్లి అయిన రేణుక ఎల్లమ్మను ఊరవలేకనే నీ యొక్క తండ్రిని చంపి ఉంటుంది కదా పల్లి నిన్ను తాపుడు ఉంటారా పల్లి నిన్ను తాపుడు ఉంటారా కార్తీకులారా పాపములుగా నా తండ్రి చెప్తారు మిమ్మల్ని ఏదైనా ఉడిపిస్తాను మీ చేరతో మా తల్లి కాళ్ళు అడుగుతారు కదా మిమ్మల్ని చంపి జావిరంజల సభవారికి వాళ్ళకి ఇటులాడ నీకు మేలు కాదు చాలు చాలు 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 ఇలాంటివి మాటలు పలుకుతావా అంటారా అవును అన్ను మిన్ను తెలియకుండా విరాదీగరావురా అన్ను మిన్ను తెలియకుండా విరాదీగరావురా గర్వమనితో నీ గర్వాసుడు నేను తప్పక చూసేదా సభవారికి పల్లికి రాజనీయ సాక్షిగా పల్లికి రాజనీయ సాక్షిగా పల్లికి రాజనీయ సాక్షిగా నిన్ను నేను దుంపుడా నిన్ను నేను బాలక సాక్షిగా నేను ఇప్పుడే గురించదను చూడుము అవునా
అమ్మా ఆ యొక్క కార్తీకుల దేవత్వం తీసుకొచ్చి నీ పాదాలు కలుగుతాయని నేను ఒట్టు పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నీ పాదాలు కలుగుతానమ్మా. కడిగినమ్మా కుమారక పరిసరామా అమ్మా. ఆ యొక్క కాంచాల మర్రికి మీ తల్లిగారి యొక్క అస్థికలను కట్టినాను. ఆ వాటిని తీసుకువచ్చి అస్థికలను ఎక్కడి భాగంలో అక్కడ పేర్చి నువ్వు పూజించు, పుష్పములతో పూజించు. సరే అమ్మా, సరే తల్లి అలాగే పూజిస్తాను. మా యొక్క తల్లి అస్థిపడి పంజరపడి తెచ్చి నీవు చెప్పిన జాగాలో కొట్టులు పెట్టి అటువంటి పూలు పుష్పాలు తీసుకొచ్చి మరి నేను మా తల్లి గారి అస్థిపంజర పైన వేస్తాను. అప్పుడు మా తల్లి గారు నేర్చుకుంటున్నారు. ఈ లోపల నువ్వు మాత్రం ఒక గంగడీని తీసుకున్నామమ్మా. సరే పుష్పపాలలో తీసుకువస్తాను. సరే వెళ్ళు. ఆహా దైవమా, ఎంత పని జరిగిపోయాను. ఆ కార్తీకులను చూసినంతలో నా మతి మర్చిపోయినది కదా. ఇప్పుడు మాత్రము అచ్చపు గంగా జలము వణికిపోయినది. ఏమి చేయదు. నిన్నటి రోజు నుండి ఈ రేణుకా ఎల్లమ్మ చరిత్ర నాటకమును ప్రతి ఒక్కరూ తిలకించి ఆనందించినారని భావిస్తూ, అదే విధముగా ఇప్పటి వరకు జరిగినటువంటి నాటకము మరియు మీరు మరీ ఎప్పుడైనా చూడాలనుకుంటే మన గమ్మత్ టీవీ అనే ఛానల్లో చూడవచ్చును. గమ్మత్ టీవీ రేణుకా ఎల్లమ్మ ఇల్లంతకుంటానికి చేసినట్టయితే ఇట్టి నాటకము, ఈ 2 రోజుల నాటకము భాగాలుగా మీకు చూపించబడుతుంది కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ నొక్కండి. రేణుకా ఎల్లమ్మ చరిత్రను 2 రోజులు చూసి ఆనందించినట్టుగా మాకు తెలిసింది. ఇదే రేణుకా ఎల్లమ్మ నాటకమును మన గమ్మత్ టీవీలో చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మత్ టీవీ ఇల్లంతకుంటా అని సెర్చ్ చేసినట్టయితే ఈ రేణుకా ఎల్లమ్మ నాటకము మళ్ళీ చూడవచ్చు. దానిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ ఇల్లంతకుంటలో ప్రదర్శించినటువంటి నాటకం 2 భాగాలను చూస్తున్నారు. మీకు నచ్చినట్టయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ ఎల్లమ్మ నాటకంను మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ ఛానల్ గమ్మత్తి రవితేజ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరని చెప్పి మేము అంత కోరుకుంటున్నాం. మన గమ్మత్తి చూస్తున్న ప్రేక్షకులందరికీ కళాభివందనాలు. ఇల్లంతకుంట గ్రామం మండలంలో ప్రదర్శించిన ఈ రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకాన్ని గురువుగారు బండి రవీందర్ గారి ఆధ్వర్యంలో, బండి రవీందర్ గారి డైరెక్షన్లో ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ నాటకంలో కనబడ్డ పాత్రలన్నీ వారి శిష్యులే. బండి రవీందర్ గారు కుదురుపాక వాస్తవ్యులు. వారు నేర్పించినటువంటి నాటకాన్ని మన యూట్యూబ్ ఛానల్ గమ్మటి ద్వారా ఇల్లంతకుంట కళాకారులచే ప్రదర్శించడం జరిగిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మీరందరూ కూడా ఈ నాటకాన్ని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మట్ టీవీ. హాయ్, అందరికీ నమస్తే. మన గమ్మట్ టీవీ చూస్తున్న వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కళాభివందనాలు. ఇల్లంతకుంట గ్రామం మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ఎల్లమ్మ నాటకాన్ని పాటలుగా అప్లోడ్ చేయడం జరిగింది. మొదటి నుంచి చివరి వరకు చూసి మీ అమూల్యమైన కామెంట్ను రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం గమ్మట్ టీవీ మొదటి నుంచి చేస్తుంది. కళల కోసం పనిచేస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన గమ్మట్ టీవీ. మీ ప్రాంతంలో జరుగుతున్న కళారూపాలని మాకు తెలియజేయండి. వాటిని చిత్రీకరించి మన యూట్యూబ్ ఛానల్ గమ్మట్ టీవీ ద్వారా భావి తరాలకు అందించే ప్రయత్నంలో మీరు, మేము మనందరం భాగస్వాములమైదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. శ్రీ రేణుకా తల్లి
కలిసి గవ్వలోన పుట్టినావు ఘనమైన రేణుకమ్మ. రేణుకా ఎల్లమ్మ నాటకమును మన గమ్మత్ టీవీలో చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మత్ టీవీ ఇల్లంతకుంట అని సెర్చ్ చేసినట్టయితే ఈ రేణుకా ఎల్లమ్మ నాటకము మళ్ళీ మళ్ళీ చూడవచ్చును. దానిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ ఇల్లంతకుంటలో ప్రదర్శించినటువంటి నాటకం 2 భాగాలను చూస్తున్నారు. మీకు నచ్చినట్టయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. అమ్మ మీరంజనేయుల
దేవుల జనకి మహర్షికి అమ్మ చాలింత వేశారదమ్మా నీకు అమ్మ చాలింత వేశారదమ్మా నీకు దేవుడు శ్రీరాజుల స్వామి వారికి శ్రీ విఘ్నేశ్వర దండకు నవాకులు శుద్ధి చేయనలినం లేఖను సేవ కూడా నీదు పాద పూజలు భావంబులో చెట్టు ముందు బలిర గణేశ గంగోత్సరికి పరివారి గంగోత్సరికి పరివారి మర్యాద చెప్పు నా తండ్రి ఎవరు కథ తల్లికే తెలుస్తుంది తండ్రి ఎవరు ఆంజనేయులకు రాణేలకు అన్నో ముందరిగా ఉన్నావు మొన్నో అన్నో ముందరిగా ఉన్నావు మొన్నో అన్నో ముందరిగా ఉన్నావు మొన్నో కన్నుల మరముతోను కన్నుల మరముతోను నీ కన్నుల మరముతోను పంచరాడిని 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 పంచరాడిని
కాక ఒకరొక్కరు రండి ఒకరొక్కరు మీరే ఇవి మీ బియ్యం ఏవా పోయి సాంబా శివుడా సాంబా శివుడా చక్కనైనా దేవుడవయ్యా చక్కనైనా దేవుడవయ్యా శివుడా సాంబా శివుడా కానీ కానీ నర్సయ్య కానీ లేవద్దు కూర్చో మొత్తం ఒక్కటి కూర్చొని నలుగురు బ్రహ్మము నన్ను పొలకు తోలి సమాధిలో కొట్టున్నావా లేక నా మీద అయ్యో నన్ను పొలకు తోలి సమాధిలో కూర్చున్నావా దమ్ముకొస్తున్నావా పాట నా మీద ఉన్నావా అయ్యో నా గురు బ్రహ్మములను పొలకు తోలి సమాధిలో కూర్చున్నావా లేక నా మీద ఉన్నావా నా గురు బ్రహ్మమా నన్ను పొలకు తోలి సమాధిలో కూర్చున్నావా
లేదా నా మీద అలిగి ఉన్నావా నీ సుతులు నన్ను ఎప్పుడు కొట్టి కట్టడి చేసే అయ్యో వట్టి కట్టి బంగారాదు వీర బ్రహ్మము నీ సుతులు నన్ను ఎప్పుడు కొట్టి కట్టడి చేసే నీ పూజకు కొరకు ఆ పూలు నీ పూజకు పూలు ఇది వీర బ్రహ్మమా వీర బ్రహ్మమా నీ పూజకును పూలు ఎవరు దేరాని నన్ను ఎత్తమని తోలినవా లేక నా మీద అలిగి ఉన్నావా అయ్యో నీ పూజకులు పూలు ఎవరు దేరాని నన్ను ఎత్తమని తోలేనవా లేక నా మీద అలిగి ఉన్నావా నీ పూజకు ఎవరు పూలు పూల కొరకు పోయి విడదాది బాబు గారు రూపాయి కట్నం సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకం ప్రసాదించుగాక. తిరిగినాను
రేణుకా జమదగ్ని పెళ్లి అవుతుంది సూర్యనారాయణ 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 ఆకు ఒక్కలు మంచి మంచి ఆకు ఒక్క అందుకో జమదగ్ని మంచి మంచి ఆకు ఒక్కలు మంచిగో జమదగ్ని మంచి మంచి ఆకు ఒక్కలు మా తల్లి రేణుకమ్మ దేవిచ్చిన విడుదము మా తల్లి రేణుకమ్మ అంది ఇచ్చిన విడియము మా తల్లి రేణుకమ్మ మంచి మంచి కొబ్బరి వక్కలు అందుకో జమదగ్ని మంచి మంచి కొబ్బరి వక్కలు అందుకో జమదగ్ని మంచి మంచి కొబ్బరి వక్కలు మా తల్లి రేణుకమ్మ నీవిచ్చిన విడియము మా తల్లి రేణుకమ్మ అయ్యో మంచి మంచి ఆకు వక్కలు అందుకో జమదగ్ని మంచి మంచి ఆకు వక్కలు అందుకో జమదగ్ని మంచి మంచి ఆకు వక్కలు. మరి పండుగ తిరుపతి గారు 200 రూపాయలు మరి జమదగ్ని నాగవెల్లి కళ్యాణం సందర్భంగా కట్నం సమర్పించుకున్నారు. వారి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వస్త్రాలు ప్రసాదించుగాక. రాజయ్యలకు ఎందు పరమదో పెళ్లి ఎందు పరమదో ఏ ప్రేమగల్ల సుందరింట పెళ్లి కార్యమో అయ్యో ఎందు పరమదో పెళ్లి ఎందు పరమదో మగల్ల సుందరింట పెళ్లి కార్యము. బాలిపల్లి బోలుమల్ల శ్రీనివాస్ గారు 111 రూపాయల కట్నం సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వస్త్రాలు సాధించుగాక. మామిడి రామస్వామి గారు 51 రూపాయి నాగవెల్లి ఎల్లమ్మ నాగవెల్లి జమదగ్ని నాగవెల్లి సందర్భంగా 51 రూపాయల కట్నం సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వస్త్రాలు ప్రసాదించుగాక. ఎర్నర్స్పల్లి జట్టి రాజయ్య గారు 100 రూపాయల కట్నం సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వస్త్రాలు ప్రసాదించుగాక. అమ్మా మరి తాతనైతే గీనగా తోపుంటూ వచ్చిండు. లచ్చవ కనపడదా లచ్చవ కనపడదా అంటే తాత నాకు కనపడలేదన్నా. ఇప్పుడు అన్నట్టుగా నువ్వు ఆ సంతరికి వెళ్ళి పడేస్తున్నావు, ఎవరి దగ్గరికి పోతున్నావో ఏం చెప్తున్నావు మరి పిలుతున్నావా? మరి పిలవకపోతే ఏం చేయాలి? సాంబారికి మామిడి అంజయ్య గారు మరి 1016 కట్నం సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వస్త్రాలు ప్రసాదించుగాక. పిలువు ఓరి పోసిగా ఎంత పోగారు అమ్మా
వీరాంజనేయుల స్వామి వారికి అమ్మ నీవు ఎడతలవ్వా చెప్పు. అమ్మ నీవు ఎక్కడికి ఏమి పని గురించి వచ్చినావు? తల్లి నీవు ఏ కష్టం వచ్చినారమ్మా? ఇంత మండు టెండలో కాళ్ళు కాలుతుండు నడుచుకుంటూ వచ్చినావు తల్లి. వీరాంజనేయులకు ఎడతల రేణుకా మాతాకే ఆయనే ఓకేనా బాబు ఇంటికే పడతారా మాకు లేట్ కట్టింది మనయ్య అన్నయ్య అన్నలే బాబు అరే అన్న పెట్టే అరిసెనపల్లి కిరణ్ గారు మరి 51 రూపాయల కట్నం సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వసతులు ప్రసాదించుగాక. రైట్. శ్రావణ్ గారు ఖుషిగా ఏదో తులం ఇచ్చే కాడ పొలం ఇస్తున్నాం, పూలు ఇచ్చే కాడ పత్రి ఇస్తున్నాం. ఇదే తృప్తి పడిపోవాలి. వెండిచ్చే కాడ మాకు వెండేదే బంగారం అన్న చెప్పినాక పట్టుకోరిగా ముత్తేమన్నా పట్టుకోే సూపర్. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. అవును, తోడ నేను సిరియాల గౌరమ్మను. నా పెద్దన్న పేరు పరశురాముడు, అటెనక దొక్కలయ్య, జంపన్న, చిట్కలయ్య, ఉగ్రనాథ్. సరే అమ్మా, మరి ఇప్పుడు వంకాయల అనిల్ గారు మరి రేణుకాయలమ్మ ఫోటో తీసుకునేటోళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉండుర్రి, టక్కా టక్కా కొట్టుర్రి ఫోన్ తీసుకొని. ఏడైతే
కూసవతలేదు కానీ ఎగురుడు బాగానే వేసుకుంటే మా కిందికి నన్ను కిందికి మంచిగా నేర్చుకోవాలి అయ్య లెక్క లేవు అది అది ఆయన చిది వరకు మరి ఆయన అడ్డపల్ల పోయేస్తారు మరి ఇప్పుడు మాదిరి కాళ్ళ నొప్పులైనా బాగా బాగుంటుంది బండి ఆటో అడ్డపల్ల పోయేస్తారండి బాబు కుర్చీలన్నీ ఒక దగ్గర రాజుకు మంచిగా దీవించే రాజు బాగా బాగుంది పాపం అందరు శిష్యులు ఒకటే తరిక కొద్దిగా కష్టం అంటే ముసమరం కష్టం ఉన్నాయి గడ్జుడు నువ్వు కూసుడకున్నా కానీ గడ్జుడా ముసమరం కట్టలు ఉన్నాయి బాబు అతకాలి మేము నెక్స్ట్ 5,000 ఇస్తాడు పరశురామా నీ తల్లి ఇట్లనే ఉన్నది తీసుకొని అంతేనా? అవును తల్లి లేదు తాతయ్య ఎవరికెను? తల్లి మరి ఆ యొక్క పరశురాముడు పెట్టే బాధలు భరించలేక 51 రూపాయల కట్నం సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వస్త్రాలు ప్రసాదించుగాక. శ్రావణ్ 101 రూపాయల కట్నం సమర్పించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య ధనకనక వస్త్రాలు ప్రసాదించుగాక. సాల్వాల దాత రామచంద్ర నీ నామమెవరు తండ్రి రామచంద్ర ఇప్పుడే మాత్రము మా యొక్క ఇంటికి వెళ్ళాలి. మా చెల్లెలు పిలవాలి. మరి తల్లిని అప్పగించిపోయినాను కదా, మరి అందుకొరకు ఇంటికి పోయి ఆ చెరసాలు ఆ మూర్ఖురాలు వేసి వచ్చాను కదా. మరి మా తండ్రి పేరు చెప్పిందో లేదు, నేను మాత్రం కొన్ని తీర్థయాత్రలు తిరిగి వచ్చాను. మా ఇల్లంతా కొంత రేణుకా ఎల్లమ్మ ఆడ చూడాలంటే మళ్ళీ చూడాలంటే యూట్యూబ్లో చూడవచ్చు. అది గమ్మత్ టీవీ వస్తుంది. మీరందరూ లైక్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. బాగా లైక్ చేయాలి. వారికి మీ తల్లి రేణుకా ఎల్లమ్మ ఏటో పారిపోయింది.
సరే మీ చెల్లె తల్లిని ఎల్లగొట్టినా మీ చెల్లెని కూడా ఎల్లగొట్టినావా? చెల్లెని కూడా కొట్టేలా కొట్టినాం. అంతేనా? అవును. సరే మీ తమ్ముల దగ్గర పోస్తావా? అవును. కిందికి దిగురు ఇద్దరు కిందికి దిగులే సారీ సారీ అటు కింద కింద సపరేట్ చేయరా నాని ఎతికించాను. మూడు ఇదిలో ముచ్చడం చిన్న స్టోరీ స్టోరీ మరియు ఈ ఎల్లమ్మ నాటకంను మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ ఛానల్ గమ్మత్తి రవితేజ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరని చెప్పి మేము అంత కోరుకుంటున్నాం. మా ఇల్లంతా కొంత రేణుకా ఎల్లమ్మ ఆట చూడాలంటే మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్లో చూడవచ్చు. అది గమ్మత్ టీవీ వస్తుంది. మీరందరూ లైక్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికీ నా కళాభివందనాలు. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని
మీ ముందుకు తీసుకొస్తూ భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నడుస్తుంది. కేవలం కళల కోసం కళాకారుల కోసం పనిచేస్తున్న ఈ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు శ్రీ రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకాన్ని మీరు చూస్తున్నారు. ఇది ఇల్లంతకుంట గ్రామము మండలంలో స్థానిక కళాకారులచే ప్రదర్శింపబడ్డ ఈ నాటకాన్ని మీరు పార్టుగా చూస్తున్నారు. పూర్తి వీడియోను మన గమ్మ టీవీలో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు పూర్తి వీడియోను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాయాల్సిందిగా కోరుచున్నాం. ఈ నాటకాన్ని స్థానిక గ్రామంలోని కళాకారులు, వారి గురువైన బండి రవీందర్ గారు, కుదురుపాక వాస్తవ్యులు, సీనియర్ గురువు గారు బండి రవీందర్ గారు, వారి ఆధ్వర్యంలో వారి శిష్యులు, వారి శిష్య బృందం వేసినటువంటి ఈ నాటకాన్ని మీరందరూ కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. మీ ప్రాంతంలో జరుగుతున్న ఇలాంటి నాటకాల్ని, భాగవతాల్ని మాకు తెలియజేయండి. వాటిని కూడా చిత్రీకరించి మన యూట్యూబ్ ఛానల్ గమ్మ టీవీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. మీరు కూడా నాతో భాగస్వాములండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మ టీవీ, కళామా తల్లి సేవలో. జై శ్రీ రేణుకా దేవికి, రేణుకా దేవికి వందనమమ్మ రేనా, వందనములు నీకు, వందనమమ్మారేనా, 10,000 వందనములు మీకు చేసదమమ్మ, 10,000 వందనములు అమ్మ రేణుకా తల్లి అందరినీ దయ చూడు, అమ్మ రేణుకా తల్లి అందరినీ దయ చూడు, అమ్మ రేణుకా తల్లి. చిన్ని బాలుల పైన పన్నుగా దయలుంచు, చిన్ని బాలుల పైన పన్నుగా దయలుంచు, చిన్ని బాలుల పైన దాసులమంతా కలిసి నీ ప్రార్థన చేసి అమ్మ